హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు వరల్డ్ టూరిజం డే. టూరిజం అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు. అటువంటి టూరిజం ఇష్టపడే వాళ్ళకి పాపికొండలు మంచి టూరిస్ట్ స్పాట్. పాపికొండలు ఒక్కసారైనా చూడాలని, అక్కడికి వెళ్ళాలని అందరూ కోరుకుంటారు. అయితే పోలవరం పుణ్యమాని పాపికొండలకి ఎసరు పెడుతున్నారనే ఆందోళన టూరిస్టుల్లో బయలుదేరింది. ఇప్పుడు దానికి ఉపశమనం కలిగిస్తూ పాపికొండలను యథావిధిగా కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన వార్త ఈరోజు ఆంధ్రజ్యోతి తూర్పుగోదావరి జిల్లా దినపత్రికలో ప్రత్యేకంగా వచ్చింది. పాపికొండలు ప్రాంతంలో వన్యప్రాణి సంరక్షణ బోర్డు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేయాలని, దానికి జాతీయ పార్కు హోదాను కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాపికొండలు ప్రాంతంలో ఉన్న అన్ని రకాల వన్యప్రాణుల సంరక్షణకు ఈ బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకొనుంది. మార్చి 2010 నుంచి ప్రారంభించే ఈ పనులు ఈ పాపికొండల ప్రాంతానికి మరికొత్త అందాలని తీసుకురాబోతున్నాయి. ఈ ప్రాంతంలో ఉండే పులులు, చిరుత పులులు, కుందేళ్లు, జింకలు లాంటి అన్ని రకాల జంతువులకు ఈ పార్కు వల్ల మరింత మేలు జరగనుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు పత్రికలో ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చాయి. పాపికొండలు ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వన్యప్రాణి సంరక్షణ బోర్డుకి రాష్ట్ర ప్రభుత్వం 332 కోట్ల రూపాయలు చెల్లించింది. దానిలో నుంచి 32 కోట్ల రూపాయలని ఈ పార్కుకి కేటాయించారు. ఈ పార్కు 32 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ చెరువులు నిర్మించి వన్యప్రాణులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పార్కు అభివృద్ధి అయితే భవిష్యత్తులో పోలవరానికి మరిన్ని అందాలు వస్తాయని, మరింత బాగా పోలవరం పాపికొండల్ని చూడడానికి పర్యాటకులు రావడానికి అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ప్రభుత్వం సకాలంలోనే ఈ జాతీయ పార్కు హోదాను నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో.